మన భారతదేశంలో దేవాలయాలు కేవలం కట్టడాలు కాదు, అవి నమ్మకాల నిలయాలు, అనుభవాల సాక్ష్యాలు. అలాంటి వాటిలో ఒక అపూర్వ శక్తి క్షేత్రం శ్రీకాకుళం జిల్లాలోని నీలమణి అమ్మవారి ఆలయం. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పరిధిలో పాతపట్నం ప్రాంతానికి సమీపంగా ఈ నీలమణి అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు గ్రామ రక్షక దేవతగా మాత్రమే కాక శక్తి స్వరూపిణి దుర్గాదేవి అవతారంగా తరతరాలు పూజింపబడుతున్నారు. పూర్వకాలంలో అరణ్యాలు, అడవి జంతువులు, వ్యాధులతో ఎప్పుడు భయంతో ఉండేది. ఒక రాత్రి గ్రామ పెద్దకు స్వప్నంలో అమ్మవారు దర్శనమిచ్చి ఇలా అన్నారు: నేను ఈ భూమిలో నీలమణిగా ఉన్నాను, నన్ను వెలికి తీసి ప్రతిష్ఠించండి, మీ గ్రామానికి నేను రక్షణగా నిలుస్తాను అని అన్నారు. మరుసటి రోజు తవ్వకాలు చేయగా నీలవర్ణ కాంతితో మెరిసే శిల బయటపడింది. ఆ శిలనే అమ్మవారి స్వరూపంగా భావించి ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఆమె పేరు నీలమణి అమ్మవారు అని పిలుస్తున్నారు. నీలం అంటే ఆకాశం, అనంతం, రక్షణ. అమ్మవారి రూపంలో శాంతి ఉంది, శక్తి ఉంది, భయం తొలగించే దైవిక కాంతి ఉంది. ఇది తంత్ర సాంప్రదాయంలో రక్షణ శక్తిగా భావిస్తారు. ఒక కాలంలో ఈ గ్రామంపై దొంగల దాడి జరగబోయింది. ఆ రాత్రి గ్రామస్తులంతా అమ్మవారిని శరణు కోరారు. దొంగలకు నీలకాంతితో కూడిన మహాశక్తి రూపం దర్శనమిచ్చిందని స్థానిక పెద్దలు చెబుతారు. భయంతో వారు పారిపోయారు. ఆ తర్వాత గ్రామంపై దాడులు ఆగిపోయాయి. 41 రోజులు దీపవ్రతం చేస్తే దంపతులకు అమ్మవారి కృపతో సంతానం కలిగిందని ఇప్పటి గ్రామంలో చెబుతారు. దీర్ఘకాల వ్యాధితో బాధపడిన వ్యక్తి అమ్మవారికి కుంకుమార్చన చేయగా క్రమంగా ఆరోగ్యం మెరుగుపడిందని భక్తుల విశ్వాసం. మన భారతీయ సాంప్రదాయాల్లో దేవాలయాలకు ఆధారాలు 3 రకాలుగా ఉంటాయి: స్థల పురాణాలు, నిరంతర పూజ సాంప్రదాయం, భక్తుల అనుభవాలు. నీలమణి అమ్మవారి ఆలయం ఈ మూడింటికి సరైన ఉదాహరణ. నీలమణి అమ్మవారికి నవరాత్రులు, దసరా అంటే అత్యంత విశేషం. ఆషాఢ మాసం అమ్మవారికి ప్రీతికరం. మంగళవారం మరియు శుక్రవారం ప్రత్యేక దీపారాధనలు, కుంకుమార్చనలు గుడిలో చేస్తారు. ఈ రోజుల్లో అమ్మవారి శక్తి మరింత స్పష్టంగా అనుభూతి అవుతుందని భక్తులు నమ్ముతారు. నీలమణి అమ్మవారు ఒక కథ కాదు, ఒక అనుభవం, నమ్మితే నడిపించే శక్తి. నీలమణి అమ్మవారి మంత్రం: సర్వబాధ వినాశిని నీలమణి దేవి నమో నమః. నీలమణి అమ్మవారు కేవలం కథ కాదు, భక్తికి స్పందించే జీవంత శక్తి. నమ్మకంతో అడిగితే అమ్మవారు తప్పక దారి చూపుతారు. ఈ వీడియో మీ మనసుకు నచ్చితే లైక్ చేయండి. శక్తి, విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి దేవాలయ స్థల పురాణాలు కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.